అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా అక్కినేని నాగార్జున స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్నప్పుడు ప్రతి సంక్రాంతికి స్టూడియో సిబ్బందితో కలిసి అల్పాహారం తీసుకునేవారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేసినప్పటి నుంచి తనకు స్టూడియోతో ఉన్న అనుబంధాన్ని నాగార్జున గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని వీడియోలో నాగార్జున చెప్పారు. ఇంతకీ వీడియోలో నాగార్జున ఏం చెప్పారో ఈ స్టోరీలో చూసేద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు స్పెషల్గా ఏమీ చెప్పక్కర్లేదు. ఏఎన్ఆర్గా ఎంతో పాపులర్ అయిన అక్కినేని నాగేశ్వరరావు తన యాక్టింగ్తో తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం ఎంతో పరితపించారు. ఆయన కేవలం యాక్టింగ్తోనే కాకుండా సినీ ఇండస్ట్రీ కోసం ఎన్నో సేవలు అందించారు. దశాబ్దాల క్రితం సినిమా స్టూడియోస్ అంటే మద్రాసుకు వెళ్లాల్సొచ్చేది. దీంతో అక్కినేని నాగేశ్వరరావే స్వయంగా హైదరాబాద్లో స్టూడియోను ఏర్పాటు చేశారు. అదే అన్నపూర్ణ స్టూడియోస్. టాలీవుడ్లో మొట్టమొదటి స్టూడియోను నిర్మించింది రఘుపతి వెంకయ్య నాయుడు. తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో స్టూడియోను ఏఎన్ఆర్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగులోనే కాదు, దేశంలోనే టాప్ 10 స్టూడియోస్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటని చెప్పొచ్చు. సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1975 ఆగస్టు 14న అన్నపూర్ణ స్టూడియోస్కి పునాదిరాయి పడింది. ఈ 50 ఏళ్లు అక్కినేని లెగసీ అన్నపూర్ణ స్టూడియోస్తోనే ముడిపడుంది. ఏఎన్ఆర్ జీవించినంతకాలం అన్నపూర్ణ స్టూడియోను సొంత ఇల్లులా చూసుకున్నారు. ఇక ఆయన లేకపోయినా లెగసీని వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు తీసుకువెళ్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నాగార్జున చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లోనే తన అమ్మా నాన్నలు ఉన్నారని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక వీడియోను చేసి ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు అక్కినేని నాగార్జున. అసలు ఈ ప్రాంతంలో రోడ్లే లేని టైంలో అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా స్థాపించారో ఇప్పటికీ తనకి అర్థం కావట్లేదని నాగార్జున అన్నారు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్లను, టెక్నీషియన్స్ను, డైరెక్టర్లను, ఆర్టిస్టులకు ఉపాధి కల్పించిందని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ అయి 50 సంవత్సరాలైంది. అన్నపూర్ణ స్టూడియోస్కు ఆ పేరు రావడానికి వెనుక ఓ స్టోరీ ఉందని నాగార్జున అన్నారు. ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఓ స్త్రీమూర్తి ఉంటుందని అక్కినేని నాగేశ్వరరావు బలంగా నమ్మేవారు. అలా తన విజయం వెనుక మా అమ్మ అన్నపూర్ణ ఉన్నారని నమ్మి ఆమె పేరునే స్టూడియోకు పెట్టారని అన్నపూర్ణ స్టూడియోస్ పేరు వెనుక సీక్రెట్ నాగార్జున రివీల్ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా అమ్మా నాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ వాళ్ళ ఫేవరెట్ అని నాగార్జున ఎమోషనల్ అయ్యారు. అన్నపూర్ణ స్టాఫ్ మా ఫ్యామిలీ అని నాగార్జున అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఏనాడు అన్నపూర్ణ సిబ్బందిని స్టాఫ్లా చూడలేదు. స్టూడియో ఇలా బిజీగా ఉందంటే దానికి కారణం స్టాఫే. వారు అన్నపూర్ణ సంస్థకు వారియర్స్. వారందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానని నాగార్జున అన్నారు. 50 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగకు అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండుగకు అక్కినేని నాగేశ్వరరావు మా అమ్మ అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్ అలానే కొనసాగుతోంది. మా లైఫ్లో నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, చాలామంది ఏఎన్ఆర్ గురించి చెప్తూనే ఉంటారని ఏఎన్ఆర్ స్టాట్యూ దగ్గర నాగార్జున బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ప్రజెంట్ నాగార్జున చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.